అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది. అయితే మొత్తంగా ఎన్నో ఏళ్లుగా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకటించడంతో వాళ్ళు మొత్తంగా ప్రిపేర్ అవుతున్న పరిస్థితి. జిల్లాలో ఉన్న ప్రధాన లైబ్రరీతో పాటు అటు బాపూజీ వటలయం, ఇటు ఏదైతే ప్రాంతీయ లైబ్రరీతో కూడా మండల కేంద్రాల్లో అయితే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న లైబ్రరీలో కూడా అత్యధికంగా ఏదైతే విద్యార్థులు నిరుద్యోగులు చదువుతున్న పరిస్థితి ఉంది. దానికి అందరికి సంబంధించి ఇక్కడ కొంతమంది ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుని అయితే ప్రయత్నం చేద్దాం. ఎన్ని రోజుల నుంచి చదువుతున్నారు, ఏం చేస్తున్నారు అని చెప్పండి. మీరు ఎన్ని రోజుల నుంచి ఇక్కడ చదువుతున్నారు, ఏంది అసలు దేనికోసం ప్రిపేర్ అవుతున్నారు? డేట్స్ వచ్చినప్పటి నుంచి చదువుతున్నాం సార్. అప్పుడు స్టార్ట్ చేసినాం. ఇక డేట్స్ వస్తుంది, కన్ఫర్మ్ అవుతుంది. ఇక ఎప్పుడో వస్తుంది, కానిస్టేబుల్ నోటిఫికేషన్ వస్తుందని స్టార్ట్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ చేస్తుంది, దానిపై మీ అభిప్రాయం ఏంటి? జాబ్ అది కన్ఫర్మ్ అవుతామని మేము కూడా అంటున్నాం. అందుకే రీస్టార్ట్ చేసినాం. పోయినసారి ఒక 2 months 3 months తోటి వెళ్ళిపోయింది. ఈసారి వస్తుందని కన్ఫర్మ్ తోటి చదువుతున్నాం సార్. ఇక్కడ మరికొంతమంది ఉన్నారు. అయితే ఏదైతే ప్రభుత్వము జాబ్ క్యాలెండర్ విడుదల చేయడంతో పూర్తిగా మేమైతే ఉద్యోగాలు రావాలని చదువుతున్నామని అంటున్నారు. మరికొంతమంది ఇక్కడ ఎన్నో రోజులుగా ఉద్యోగాల కోసం ఉన్నారు, గతంలో కూడా ప్రిపేర్ అయినట్టు తెలుస్తుంది. చెప్పండి, మీరు తెలంగాణ ప్రభుత్వం ఏదైతే జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది, ఆ జాబ్ క్యాలెండర్ మీ దానిపైన మీ అభిప్రాయం ఏంటి? మీరు ఇంతకుముందు కూడా ఏమైనా కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాస్తారా? చాలా ఆనందంగా ఉంది జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసినందుకు. నేను చాలా కానిస్టేబుల్ రాశాను, లాస్ట్లో మెయిన్స్ పోయింది అది. నేను చాలా అంటే మాది అక్కడ బోధన్ దగ్గర ఊరు అమదాపూర్, అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి రూమ్ రెంట్ తీసుకొని మరి ఇక్కడ కూర్చొని చదువుకుంటున్నాము. కానీ జాబ్ క్యాలెండర్లో వేసిన అన్ని పోస్టులన్నీ డిక్లేర్ చేసి ఏ కేసులు లేకుండా ఏ ఆటంకాలు లేకుండా ఆ జాబ్స్ అన్ని కన్ఫర్మ్ చేస్తే బెస్ట్ అనిపిస్తుంది. వేకెన్సీస్ కూడా ఎన్ని ఉంటాయో తెలిస్తే ప్రిపేర్ కావడానికి కొద్దిగా ప్లాన్ వేసుకొని ఎప్పుడో అంటే గట్టిగా ప్రిపేర్ కావచ్చు. కానీ ఇప్పుడైతే మేము సెంట్రల్కి ప్రిపేర్ అవుతున్నాము. ఆర్ఆర్బీ పోస్టు, ఎంటీఎస్, సిహెచ్ఎస్ఎల్ అవన్నీ పోస్టులు ఉన్నాయి. వీటికైతే ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నాము. ఇంకా గతంలో ఇంకా తర్వాత కానిస్టేబుల్కి కానీ, ఎస్ఐకి కానీ, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి కానీ అన్నిటికీ ప్రిపేర్ అవుతాం. ఇక్కడ వచ్చేసి లైబ్రరీ చాలా బాగుంది, అన్ని వాతావరణం చాలా బాగుంది. అండ్ వైఫై ఇస్తున్నారు, బుక్స్ ఇస్తున్నారు, మంచి వాటర్ ఫెసిలిటీస్ అన్నీ బాగున్నాయి. ఇక్కడ మాకు అనుకూలంగా ఉంది. ఇక్కడైతే గత 10 ఏళ్ళుగా ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. అయితే గత 10 ఏళ్ళుగా చాలామంది నిరుద్యోగం పెరిగిపోయింది. ఇప్పుడు ప్రభుత్వం ఒకటేసారి ఈ తెలంగాణలో ఏర్పడ్డ కాంగ్రెస్ పార్టీ ఒకటేసారి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తే ఎక్కువ మంది కాంపిటీషన్ వస్తుంది కదా. అది కరెక్టే. కానీ అంటే అప్పటి ప్రభుత్వం కూడా వేశారు, కానీ వాళ్ళు లేట్ చేయడం వల్ల కొన్ని సంఘటనల వల్ల అది కుదురుకోలేదు. ఇప్పుడు కూడా వీళ్ళు వేసింది కన్ఫామ్ అని తెలియదు కదా, అంటే తెలిసే వరకు ఆగి చూసి కరెక్టా లేదా అంటే ప్రతి ఒక్కరు అంటే డిగ్రీ అయిన ప్రతి ఒక్కరు అప్లై చేస్తారు. అప్లై చేసిన వాళ్ళందరికీ జాబ్ రావాలంటే కష్టం, ఎంతో కొంతమందికి వస్తుంది. ఇక అంటే వాళ్ళు వేసిన పోస్టులకు ప్రతి ఒక్కరికి రావాలంటే కూడా కష్టమే కదా. చదువుతున్నాం, చాలా కష్టపడతాం, వచ్చిన వాళ్ళే హ్యాపీ. మరికొంతమంది ఉన్నారు పూర్తిగా ఏదైతే ఉద్యోగాల కోసం పూర్తిగా ప్రతిరోజు చదువుతూ దానికి అందరికి సంబంధించి వారి జాబ్కి ఏదైతే వారు అనుకున్న టార్గెట్కు రీచ్ అయ్యేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి అవుతుంది. ఇక్కడ చాలామంది నిరుద్యోగులు చదువుతూ తాను ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తారు. చెప్పండి, మీరు ఉద్యోగం కోసం అయితే ప్రయత్నాలు చేసి ఇక్కడ చదివేందుకు వచ్చారు, దేనికోసం ప్రయత్నం చేస్తారు? నేను గ్రూప్ 2 కోసం ప్రిపేర్ అవుతున్నాను. గత 3 ఏళ్ళ నుంచి నేను ప్రిపేర్ అవుతున్నా. ప్రజెంట్ అయితే నోటిఫికేషన్స్ వస్తున్నాయి, కానీ ఎన్ని నెంబర్ ఆఫ్ పోస్ట్ అని ఉంటే దాన్ని బట్టి మేము దాని స్ట్రాటజీ ప్లాన్ చేసుకోవచ్చు. సో జాబ్ క్యాలెండర్ వేయడమే కాదు, దానికి తగ్గట్టు ఎన్ని నెంబర్ ఆఫ్ పోస్టులు ఉన్నాయని ప్రతి క్యాడర్లో ఇస్తే అది ఈజీగా ఉంటుంది ఒక ఆస్పిరెంట్కి ఈజీగా చదువుకోవడానికి అని మేము అనుకుంటున్నాం. గ్రూప్ 2 మొన్న రద్దు అయింది, దానివల్ల అంటే రద్దు చేయాలని చెప్పి రద్దు చేశారు, కొంతమంది ఆందోళన చేయడం. అసలు గ్రూప్ 2 రద్దు కావడం వల్ల దానిపైన మీ అభిప్రాయం ఏంటి? అసలుకి రద్దు చేయాల్సిన అవసరమే లేకుండే. బేసికలీ అది పెట్టేసి ఉంటే ఇంకో ప్రెషర్ తగ్గుతుండే, ఇంకో నెక్స్ట్ నోటిఫికేషన్లో ఉన్న ఈజీగా ఇంకా ఉన్న ఆస్పిరెంట్స్ తోటి వెళ్ళిపోవచ్చు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళు అనేసి మళ్ళీ ఇంకెక్కువ ప్రెషర్ అయిపోతుంది. సో నా దృష్టిలో రద్దు చేయకుంటే క్వాలిఫైడ్ పీపుల్ వెళ్ళిపోతుండే. సో మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్కి మళ్ళీ ప్రిపేర్ అవ్వడానికి ఈజీగా ఉంటుండే. ఇప్పుడు మళ్ళీ రెండు కలిసి క్లమ్స్ అయిపోతుంది, ఎక్కువ ప్రెషర్ అయిపోతుంది దాని విషయంలో. అంటే ఇప్పుడు ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది, దానిపైన మీరేమంటారు? అదే సార్, ఇంతకుముందు చెప్పిన లాగానే జాబ్ క్యాలెండర్ వేయడం కాదు, ఎన్ని నెంబర్ ఆఫ్ పోస్టులు అనేది క్యాలెండర్తో పాటు వేసింటే ఈజీగా ఉంటుండే, బాగుంటుంది అని నా అభిప్రాయం. అంతే. థ్యాంక్ యూ సార్.
ఇది ఇక్కడ విద్యార్థులు నిరుద్యోగులు చెప్తున్న పరిస్థితి. జాబ్ క్యాలెండర్ అయితే వేశారు కానీ ఎన్ని పోస్టులు ఉన్నాయని ఖచ్చితంగా ఇస్తే దానికి అందరికి సంబంధించి ఎలా చదువుకోవాలి, మాకు ఏ పోస్టుకు మేము అర్హులం ఉన్నాము, ఎక్కడ మాకు పోస్ట్ వచ్చే అవకాశం ఉన్నదనే దాన్ని బట్టి మేము చదువుకునే అవకాశాలు ఉంటుంది. ప్రభుత్వం అయితే జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది కానీ పూర్తి స్థాయిలో దానికి ఎక్కడ ఎన్ని పోస్టులు ఉన్నాయని చెప్తే బాగుంటుంది. మొన్న గ్రూప్ 2 రద్దు చేసింది. అయితే మొన్న గ్రూప్ 2 రద్దు చేయకుండా దాన్ని కంటిన్యూ కొనసాగితే కొంచెం ప్రెషర్ తగ్గేది, మేమందరికి కూడా జాబులు వస్తాయని ఆశపడే వాళ్ళం. కానీ ప్రభుత్వము పూర్తి స్థాయిలో ఈ జాబ్ క్యాలెండర్ విడుదల చేసినందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో దానికి ఎక్కడ ఎన్ని పోస్టులు ఉన్నాయని చెప్పకపోవడం కొంచెం బాధాకరమైనప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వము జాబ్ క్యాలెండర్ విడుదల చేయమని నిరుద్యోగులకు ఆశ కల్పించింది. దీన్ని ఎక్కడ కూడా కేసులు లేకుండా పూర్తి స్థాయిలో పరీక్షలు నిర్వహిస్తే బాగుంటుందని చెప్తున్నారు. మరోవైపు జిల్లా వ్యాప్తంగా కూడా విద్యార్థులు చదువుకునేందుకు 80,000 బుక్స్ ఈ ప్రాంతీయ లైబ్రరీలో తెప్పించామని చెప్పి నిర్వాహకులు చెప్తున్నారు. ఇక్కడ వారందరికీ కూడా వైఫై సౌకర్యంతో పాటు నీటి వసతి కూడా కల్పించాము, మధ్యాహ్న భోజనం కూడా కల్పిస్తున్నామని చెప్పి నిర్వాహకులు చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ ఆజీంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.